ఇక్కడ ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎవరు యాంకర్, ఎవరు ఏం అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ చేయాలని ట్రై చేస్తాం సార్. దెన్ ఐ డోంట్ అంటే యాక్చువల్లీ సినిమా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఏదో యాంకర్ గానో రిపోర్టర్ గానో ఆడిషన్ చేసుకుందామని. ఏదైనా వాడికి యాంకర్ గా రిపోర్టర్ గా ఆడిషన్ నీకు అసలే నమ్మకం లేదా? అంటే నెక్స్ట్ యాంకర్ కి వెళ్దాం. మల్టీ టాలెంటెడ్. సౌండ్స్ లైక్ దట్. మల్టీ టాలెంటెడ్. అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ టెక్నీషియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా, స్క్రీన్ ప్లే, మాటలు పాటలు అందరూ మీరు ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. అందుకే ఐ టుక్ ఇట్ అప్ అండ్ నేనే క్వశ్చన్స్ అడుగుదామని. ఓకే, అండ్ క్వశ్చన్స్ అడిగేసే మరి. ఓకే యా ఫస్ట్ ఓకే ఆబ్వియస్లీ నాగార్జున గారిని అడగాలి ఫస్ట్ క్వశ్చన్. నాకు యాక్చువల్లీ వెన్ ఐ సా దట్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్ అని, genuinely I wanted to ask this question. Was this like అంటే ఈ ప్లాట్ఫామ్ న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కోసమే పెట్టారా, లేకపోతే ఓన్లీ పడేసావేకి ఎక్స్క్లూజివ్ గా వచ్చిన ఎంకరేజ్మెంట్? అట్లా లేదు, నేను ఇంత ముందు కూడా నేను క్వైట్ ఫ్యూ ఫిల్మ్స్ చేశాను. రైట్ ఇంత ముందు ఉయ్యాల జంపాల అనే ఒక సినిమా నాకు బాగా నచ్చి ఆ సినిమాని కూడా ప్రమోట్ చేశాను. అండ్ ఇట్ బికేమ్ మంచి హిట్ అయింది ఆ సినిమా. వెరీ హ్యాపీ. ఉయ్యాల జంపాల చాలా పెద్ద హిట్ అయింది. ఎస్. అండ్ అలా అంతేకాకుండా ఈ సినిమాలో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చునియాతో ఐ వర్క్డ్. నేను ఒక యువ అనే సీరియల్ ఒకటి తీశాను. అండ్ ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ సక్సెస్. ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది దానికి. నా ఫిల్మ్స్ చాలా ఆటికి షీ బికేమ్ ప్రొడక్షన్ డిజైనర్, షీ బికేమ్ రకరకాలుగా పనిచేసేది. ఆమె ఫులిష్ గర్ల్, స్టూపిడ్ గర్ల్. కరెక్ట్గా కథ నాకే చెప్పొచ్చు కదా, నా మీద తీసి నా మీద మంచి కథ చేసి ఎప్పుడు చెప్పలా. రైట్, ఐఎమ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. సో చాలామంది వస్తారు వెళ్తూ ఉంటారు, కథ చెప్పలేదు. అండ్ ఎనీవే, సో ఈ కథ చెప్పినప్పుడు చునియా చాలా బాగుంది, నాకన్నా స్టోరీ కాన్సెప్ట్ నాకు చాలా బాగుంది, ఇది కథ తీయి. అండ్ షీ సెడ్ ఐ హ్యావ్ అ ప్రొడ్యూసర్, ఐ హ్యావ్ అ హీరో, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్, ఐ లైక్ టు. అంటే నేను అన్నాను, చునియా ఐ కెనాట్, ఇప్పుడే నేను చేయలేను, నేను ఏ ఫిలిం చేసినా కూడా ఐ హావ్ టు see the film, right, because tomorrow it is my word. Yeah, you know, what if I endorse a film or anything? అది నాకు నచ్చాలి ఫస్ట్. నాకు నచ్చకుండా ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగా ఆడుతుందని ఎట్లా చెప్తాను? సో దెన్ చునియా అండర్స్టూడ్ దట్. సినిమా తీసి చూపించింది, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా సేమ్ విత్ ఇన్ 1 second I said, చునియా ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం నౌ. ప్రేమకి 3 కోణాలు ఉంటాయి. 1, ఎదుటివారి క్వాలిటీస్ నచ్చడం. 2, వారి మనసుని అర్థం చేసుకోవడం. 3, ఆ ప్రేమని ఆస్వాదించడం. ఇందులో ఏది మిస్ అయినా ప్రేమే మిస్ అయిపోతుంది. అసలు ప్రేమ అనేదే బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. మరి ఈ ట్రయాంగిల్లోకి ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ తోడైతే డేంజర్ డబుల్ అవుతుంది. చునియా మ్యామ్, ఇప్పుడు నాకు సార్ ఇప్పుడే చెప్పారు, నేను అక్కడ ఎదురుగా ఉంటే నా కోసం స్క్రిప్ట్ రాయకుండా ఏదో స్క్రిప్ట్ రాసేసి ఎవరినో పెట్టి తీసేసింది అని. సో ఎందుకు, లైక్ వై డిడ్ంట్ యూ థింక్ అబౌట్ రైటింగ్ అ స్క్రిప్ట్ ఫర్ నాగ్ సార్? ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ నాగ్ సార్ కోసం ఐ హావ్ నాట్ రిటర్న్ అ స్క్రిప్ట్. ఇప్పటి వరకు ఒక 20 స్క్రిప్ట్స్ రాసేసి ఉంటాను నేను. అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే సార్ చెప్పారు, వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు, సినిమా ఒకటి చేసి ప్రూవ్ అయ్యి వస్తే నా దగ్గర నేను అప్పుడు వింటాను కదా అని ఎవరో వేరే వాళ్ళకి చెప్తున్నారు అని నేను సీరియస్లీ తీసేసుకున్నాను. లైక్ ఓకే, ఐ థింక్ అని నేను అజ్యూమ్ చేసేసుకున్నాను. మేబీ నాకు కూడా అలాగే చెప్తారని. మేబీ ఈ అజ్యూమింగ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ నిహారిక ఆల్సో. మనిషిని బట్టి మాట్లాడతాం చునియా. రోజు చాలా మంది వస్తారు, ఇప్పుడు నో అని ఒకసారి చెప్తే వాళ్ళు ఏమైపోతారో అని భయం. సో అందుకని ఏదో చెప్పి పంపిస్తాను కొంతమందికి. ఏం చేస్తారు, ఏమైపోతారు. మీరు చేస్తే అసలు మీరు ఎక్కడో ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా. అది సో అలా జరిగింది చునియా. ఇటు రావా ఇటు రావా ఉన్న చోటే ఉంటావా ఇలలోనా ప్రతితోవా
ఓ ముల్ల బాటే అంటావా. సో అనూప్ గారు అప్పటి నుంచి అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మీరు మాత్రం అసలు ఏం మాట్లాడట్లేదు. మీరు ఓన్లీ పాటల్లోనే మ్యూజిక్లోనే కన్వే చేస్తారా లేకపోతే? నేను అనూప్ మాట్లాడే ముందు నేను చెప్తాను, ఈ ఫిలింకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ పార్ట్ ఆఫ్ ద హోల్ స్టోరీ లైన్. సాంగ్స్ విన్నాను, బాగున్నాయి. సినిమాలో చూసేటప్పటికి నాకు అర్థమైంది అనూప్ ఎంత సినిమాని అర్థం చేసుకుని ఆ సాంగ్స్ ట్యూన్స్ క్రియేట్ చేశాడు. అండ్ బ్యూటిఫుల్. అనూప్ వెరీ 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 వెల్ డన్. ఎస్పెషల్ రీ రికార్డింగ్ ఇస్ హాంటింగ్. అనూప్ గారు, వాట్ ఈస్ దిస్ క్యామెల్ లాంగ్వేజ్? అంటే క్యామెల్ లాంగ్వేజ్ వాడాలి అలా, హౌ డిడ్ దట్ ఐడియా కమ్ అప్? అసలు క్యామెల్కి అంటే నాకు సంబంధం లేదు. అండ్ అలీ గారు వాళ్ళిద్దరు కూర్చొని రాశారు. అది ఇన్స్టెంట్ గా వచ్చింది. అది లైక్ అంటే సిచ్యువేషన్ ఉంది, బట్ ఫిలింలో సిచ్యువేషన్ ఏంటంటే దుబాయ్లో అలీ గారు కొన్ని ఏళ్ళు అక్కడ అనుకుంది ఏంటంటే అలీగాడు ఉన్నారు కదా, అలీగారు ఉన్నారు, సో వీ నీడ్ సమ్ నైస్ సిచ్యువేషన్, ఒక 10 minutes ఒక హిలేరియస్ ఎపిసోడ్ లాగా కావాలి అని అంటే, ఒక 4-5 సంవత్సరాలు దుబాయ్లో ఒంటరిగా ఉన్నారు, అది కూడా వంటల మధ్య ఒంటరిగా బతుకున్నారు కదా. సో వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దెన్ హౌ విల్ వి గో విత్ దిస్ అనేది అక్కడి నుంచి దట్ ఈస్ హౌ వి సాడ్. అండ్ హీస్ అ డెస్పరేట్ గై. 5-6 years నుంచి నెవర్ ఒక అమ్మాయిని చూడలేదు. దట్స్ వన్ డెస్పరాడో అని అనూప్ సజెస్టెడ్. లెట్స్ నేమ్ హిమ్ డెస్పరాడో. బాగుంది. అనూప్ ఇస్ వెరీ నైస్. అండ్ హైలైట్ యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ అలీ గారు, బికాస్ ఆయన బిజీ ఉంటారు జనరల్గా. బట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పంగానే లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఏ స్టోరీ టెల్లింగ్ అని అనిపించింది. సో దాంట్లో యాక్ట్ చేసే క్యారెక్టరే అలీ గారు, పాడితే బాగుంటుంది అని అనిపించి చెప్పాను చుని గారికి. సో ఒకసారి నువ్వే మాట్లాడు అలీ గారితో అంటే ఐ కాల్డ్ హిమ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఇమీడియట్గా వచ్చి ఒక 2 lines సార్ అని చెప్పాము. ఆ డిస్కషన్లో అది పెద్దదైపోయింది, ఫుల్ పెద్దదైపోయి 2 lines అని చెప్పి పెద్దదైపోయి క్యామిల్ లాంగ్వేజ్ కూడా కనిపెట్టాడు ఆయన. ఒక 2 లైన్లు పాడాలి అన్నారు, 18 లైన్లు పాడించాడు. వెల్కమ్ బేబీ. ఆహా లాంగ్ One fine day I went to Dubai. Toolpet se gaya seedha Dubai. Etu chusina isake lede ishke. Desperate అయిపోయా లేరు girls. Always with the camels. చూడనీకి కూడా లేరు girls. What to do baby, what to do? Dry అయిపోయింది, what to do? Help me baby, you can do. With your help we can do. Dancing, dancing, ding ding ling ling. Dancing, dancing, come on. Dancing, dancing, very good. Ding ding ling ling. Dancing, dancing. ఆనంద్ గారు, ఐ వాంట్ టు ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఒక యూత్ఫుల్ సాంగ్ ఉంది, లెట్స్ సింగ్ లెట్స్ డాన్స్, ఫ్రెండ్షిప్ సాంగ్, దానికి మీరే రాశారు. ఎమోషనల్ సాంగ్స్కి కూడా లిరిక్స్ మీరే రాశారు. మదర్ సెంటిమెంట్ రాశారు, చిట్టి తల్లి. సో ఈ చునియా మ్యామ్ తోటి వర్క్ చేయడం ఎలా ఉండింది? అంటే ఆన్ సెట్ అయితే మ్యామ్ ఫుల్ బాస్ అనమాట, వెరీ టఫ్. మ్యామ్ ఏది చెప్తే మేము అందరం అదే, అసలు మాట్లాడకుండా మ్యామ్ చెప్పినట్టే వింటాము. సో మీతోటి వర్క్ చేసినప్పుడు ఆఫ్ ది సెట్స్ కూడా అంతే. కన్నా ఇస్ ఆల్సో ఐ నో కన్నా వెరీ మామూలుగా సార్ నాకు మాట్లాడడానికి పెద్దగా భయం ఉండదండి, వాళ్ళు కొద్దిగా భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం హీరోయిన్ పక్కనకి వచ్చింది. ఈ సినిమాతో నాకు తెలిసిన ఫస్ట్ విషయం ఏంటంటే నేను కూడా మాట మీద నిలబడతానండి. ఎప్పుడు చునియా ఇలాగే అన్నపూర్ణ స్టూడియోలోనే ఒక కారిడార్లో కనపడి నేను సినిమా చేస్తే మీరు సింగిల్ కార్డ్ రాయాలని, ఖచ్చితంగా రాస్తాను అన్నానండి. కానీ అనుకోకుండా సింగిల్ కార్డ్ పడింది అనమాట. కంపల్సరీ అయింది. అనుకోకుండా కాదు, యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మేబీ ద కంపోజర్స్ మారారు, మ్యూజిక్ కంపోజర్స్, బట్ లిరిసిస్ట్
నెవర్ చేంజ్డ్. అనంత్. సో దీని ముందు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ వెంట్ టు హిమ్. ఇట్ వాజ్ స్మాల్ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు నేను రాయాలంటే మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే సింగిల్ కార్డ్ ఇవ్వండి అని మీరు అడిగారు. సో మేబీ మీకు అప్పుడు కాన్ఫిడెన్స్ లేదేమో నేను చేస్తానని చెప్పి అడిగేస్తుంటారు. బట్ నేను మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు చెప్పారు కదా ఇప్పుడు నేను చేస్తున్నాను డైరెక్షన్ మీరే రాయండి. తప్పలేదు. నన్ను కూడా అడిగారు, అనూప్ అనంత్ బిజీ ఉంటాడు కదా, 1-2 సాంగ్స్ ఆపిద్దాం అంటే మీరు చెప్పారు. నాకు కూడా చెప్పింది అనంత్, నాకు మాట ఇచ్చాడు ఫుల్. మరి మాట ఇచ్చిన తర్వాత ఎందుకు గో ఫర్ హిమ్ అని చెప్పాను. అంటే అనూప్ అనుకోండి నేను ఒక్కడే ఎందుకు బుక్ అవ్వాలి మాట ఇస్తే ఇక చచ్చారే. మన మన్మధుడి డైలాగ్ లాగా అప్పుడు రాస్తానన్నాను, ఇప్పుడు రాయాల్సి వచ్చింది. చునియాకి రాసిన అప్పుడు 3 సందర్భాలు కూడా యువ కానీ డ్రీమ్ గర్ల్ కానీ టీవీకి రాసినట్టు అనిపించలేదు నాకు ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. అందుకని చునియా గారు సినిమా తీస్తే కూడా బాగా మంచి లిరిక్స్ పడతాయని నమ్మకం అప్పటి నుంచి ఉంది. అందుకే చెప్పినప్పుడు రాస్తానని ఇప్పుడు రాసి. ఈ సినిమాలో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు క్లైమాక్స్ సాంగ్ అండి, నీకు నువ్వే అన్న పాట. ఇలా కదా, ఎందుకంటే హిట్ అయ్యే పాటలు వేరు, గుర్తుండే పాటలు వేరు. ఇప్పుడు ఆశ అవ్వచ్చు, డెస్పరేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మొదట సినిమాకి ఆడియన్స్ని తీసుకురావడానికి పనిచేస్తాయి. క్లైమాక్స్ సాంగ్ సినిమాలో ఆడియన్స్ని కూర్చోబెట్టడానికి పనిచేస్తాయి. అందుకని నీకు నువ్వే దూరం అవుతూ నడిచే నడక ఎక్కడి దాకా నీకే తెలియాలి, ఇలాంటివి ఆలోచనలో చాలా కాంప్లికేషన్ ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు మాత్రం చిన్న చిన్న పదాల్లో రావాలి. అందుకని క్లైమాక్స్ సాంగ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అండి. నన్ను ప్రేమిస్తే అది నా తప్ప? నువ్వు సమాధానం చెప్పాల్సింది నాకు కాదు. అనూప్ గారు, మనం చేశారు మీరు, సో గడే చిన్ని నాయనకి చేశారు, అండ్ అప్పటి నుంచే చునియా మ్యామ్ తోటి యూ మస్ట్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ హర్. సో మీరు ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫ్రెండ్ కాబట్టి ఆబ్లిగేషనా, లేకపోతే లైక్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే మీరు కూడా అలానే మాట ఇచ్చి అబ్బా తప్పదు ఇంకా చేయాలి అని చేశారా? అంటే నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓ ఇవ్వలేదా? ఓకే. కాకపోతే ఫ్రెండ్ కూడా కాదు, అంటే ఏంటంటే మనంతో పరిచయం చునియా గారు యాక్చువల్లీ. అప్పుడు అన్ని వర్క్స్ అన్ని లైక్ మ్యూజిక్ బిట్టే కానీ లేకపోతే ఏదన్నా అసోసియేషన్గా ఉండేదంటే వాట్ ఎవర్ టెక్నికల్ ప్రోమోస్కే కానీ ఇవన్నీ మ్యూజిక్కి కావాలంటే నాతో ఇంటరాక్ట్ అయ్యేవారు. సో అప్పుడప్పుడు అలా కొన్ని రోజుల తర్వాత షీ సైడ్ ఒక స్క్రిప్ట్ ఉంది అనూప్, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, విల్ యూ ఏబుల్ టు డూ ఇట్ అని అడిగారు. సో నాకు అప్పటి నుంచే ఇంప్రెషన్ గుడ్, బికాస్ ద థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇట్స్ వెరీ బాగుంటుంది. చునియా గారిది ఇన్నోవేటివ్ ఉంటుంది థాట్ ప్రాసెస్, అండ్ ఆడియో ఫంక్షన్స్ కూడా చేయడం తెలుస్తుంది కదా, లైక్ ద వే షీ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్, ద ఓవరాల్ కమాండ్ అదంతా కూడా. సో నాకు అసలు ఇష్యూ లేదు. అంటే నేను కూడా కొత్త మూవీ చేయాలంటే డెఫినెట్గా 2-3 times వింటాను స్టోరీ, భయం అవుతుంది. బట్ చునియా విషయంలో నాకు అది లేకుండే యాక్చువల్లీ, ఆ డౌట్ అసలు లేకుండే. ఫస్ట్ డెఫినెట్లీ చునియా గారు ఐ లిజన్ టు యువర్ స్టోరీ అని చెప్పాను. తర్వాత చునియా గారు జస్ట్ అంటే ఫుల్ స్టోరీ కూడా నేను వినలేదు, మేబీ ఒక 1/2 hour 45 minutes ఒక లైన్ ఆర్డర్ చెప్పారు. సో ఐ థాట్ నాకు మ్యూజిక్ స్కోప్ చాలా ఉంది ఈ ఫిలింలో అనిపించింది ఫస్ట్ దీని లిసన్లోనే. సో నేను చెప్పాను చునియా గారు ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అని చెప్పాను. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఇట్స్ బిగ్ అనూప్, వెరీ నైస్ ఆఫ్ యూ టు చేయటం, బిగ్ కాంట్రిబ్యూషన్ అండ్ సినిమాకి బాగా మంచి హెల్ప్. నా లోకం నువ్వాయే, నా ప్రాణం నీదాయే, నా ధ్యాసే నువ్వాయే, నా శ్వాసే నీదాయే.
నాదంతా నువ్వాయే నాదంటూ లేదే నాదంతా నీదాయే. వండర్ఫుల్ టీమ్ చునియా, అందరూ మంచి టీము. చక్కగా ఐ కెన్ సీ ది ఇంటరాక్షన్, ఎవ్రీబడి ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్ అండ్ వర్క్డ్ ఫర్ ఇట్ కనపడుతుంది. అండ్ మేబీ దట్స్ వై ద రిజల్ట్ ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే ఉంటుంది రిజల్ట్. ఇంత మంచి టీం కుదరడానికి కారణం అంత మంచి టీం కుదిరింది కాబట్టి. నేను అదే అడుగుదాం అనుకున్నాను. మ్యామ్, మీరు అంటే ప్లాన్ చేసుకున్నారా నాకు ఈ టెక్నీషియన్స్ కావాలి అని? బికాజ్ రియల్లీ వండర్ఫుల్ టీమ్. సో అంటే మీరు అలా ప్లాన్ చేసుకొని అందరినీ పిక్ చేసుకున్నారా, ఆర్ అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్? అబ్సల్యూట్లీ పిక్ చేసుకున్నాను నేను. బికాజ్ నేను ఒక టెక్నీషియన్స్ డైరెక్టర్. నేను అంటే అందరు డిపార్ట్మెంట్లో వెళ్ళి ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే అలవాటు నాకు లేదు. ఐ విల్ గివ్ దెమ్ ఫుల్ ఫ్రీడమ్. సో అంత నేను ఫ్రీడమ్ ఇచ్చి మళ్ళీ నేను క్వశ్చన్ ఇది ఇలా ఎందుకు ఉంది అని నాకు డౌట్ కూడా రాకూడదంటే పర్ఫెక్ట్ టెక్నీషియన్ ఉండాలి నాకు. అప్పుడే నా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. సో ఐ మేడ్ షూర్ దట్ ఐ గాట్ ద బెస్ట్. నీకు నువ్వే దూరమవుతూ నడిచే నడక చేచేదెక్కడికో. సో నాగార్జున గారు, యూ వాచ్ ద మూవీ కదా, మూవీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? లైక్ ద బెస్ట్ క్యారెక్టర్. అండ్ ప్లీజ్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వద్దు. చూసినప్పుడే he said he liked the other girl, no Sam. నో అంటే ఏదో పాపం అని చెప్పుంటారు, బట్ ఐ నో హిస్ మైండ్ వాయిస్. డిప్లొమాటిక్ కాదు, డిప్లొమాటిక్ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఒక ఇంటెన్స్ క్యారెక్టర్. రైట్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఒక తల్లి లేదు, తండ్రి లేడు, యూనో as a separated family, they're together. She's going through a lot of turmoil and inner vulnerability. ఒక idiotic boyfriend. She fell for him. a vulnerable దీంట్లో కొంతమంది బయటకు కనపడుతుంటారు, హ్యాపీగా ఉంటారు, నవ్వుతుంటారు, ఎక్కడో ఉంటుంది బాధ, చిన్న బాధ. అది కనపడినప్పుడు యూ ఫీల్ దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి మనం ఇంకొంచెం దగ్గర అయిపోతాం. బికాస్ ఇంతసేపు బాగా కనపడిన క్యారెక్టర్ ఎక్కడో బాధ ఉంది దాని వెనక అని అంటే you just so vulnerable that thing. And finally she realizing her dreams evaru correct అనేది ఆ క్యారెక్టర్లో the lot of variations. Right. So I'm talking about the character, I'm not talking about Sam. Okay. And performance. అసలు ఒక అమ్మాయిని చూసిన వెంటనే చుట్టుపక్కల మొత్తం అలా ఆగిపోవాలరా, అది ఇన్స్టెంట్ లవ్ అంటే. కండలు చూపించో, కత్తి ఫైట్లు చేసో, మా అమ్మాయిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నామేమో, వర్కౌట్ కాదు. అసలు ఒక అమ్మాయిని చూసిన వెంటనే చుట్టుపక్కల మొత్తం అలా ఆగిపోవాలరా, అది ఇన్స్టెంట్ లవ్ అంటే. కండలు చూపించో, కత్తి ఫైట్లు చేసో, మా అమ్మాయిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నామేమో, వర్కౌట్ కాదు. ముగ్గురు మెయిన్ టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్నారు. బట్ అదర్ టెక్నీషియన్స్ హు హావ్ సపోర్టెడ్ మీ, ఎస్పెషలీ రాజు సుందరం మాస్టర్. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు ఆయన దగ్గర ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. చాలా భయపడేదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. సో నేను కాల్ చేసి, సార్ ఇలాగ నేను చిన్న సినిమా చేస్తున్నాను, మీరు చేస్తారా అని. ఇమ్మీడియట్లీ అసలు రెమ్యునరేషన్ ఏంటి, నథింగ్, హీ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ అన్నారు. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. సో దట్ వాజ్ రియలీ గ్రేట్. నాట్ ఓన్లీ రాజు సుందరం మాస్టర్, ఈవెన్ the lighting department, like the outdoor unit, even Tahir, of course, Kanna was the greatest support. Ante tan only cinematography ఆ section కాకుండా he production కూడా మేమే చేసాం కాబట్టి he was also my cashier, he was also my production manager. చాలా సార్లు ప్రోగ్రామ్ కూడా తను చెప్పేవాడు, నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏంటి అని. ఆయే ఆయే నా లోకం నువ్వాయే
ఆయే ఆయే నా ప్రాణం నీదాయే ఆయే ఆయే నా ధ్యాసే నువ్వాయే ఆయే ఆయే నా శ్వాసే నీదాయే నేనంటూ లేనే నేనంత నువ్వాయే నాదంటూ లేదే నాదంతా నీదాయే. ఆశా ఆశా సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. 7 ఈవినింగ్ నైట్ షూట్ అది. సో 7 o'clock ట్రైన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1.5 hour కంటిన్యూస్లీ పడుతుంది. సో ఆ రోజే లాస్ట్, మాకు పర్మిషన్ కూడా లేదు. ఇట్స్ గవర్నమెంట్ లొకేషన్. ఐ వాజ్ రియలీ డిస్హార్టెడ్. అంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా తొందరగా కనిపించేస్తాయి. అలాగే నిల్చొని ఉన్నాను. లైటింగ్ డిపార్ట్మెంట్, ద లైట్ బాయ్స్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మేడం మీరేమి వరి అవ్వకండి, ఇప్పుడు ఒక 10 minutes చూద్దాము, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ అన్ని తెచ్చేసి లుక్ బోర్డ్స్ అని ప్యాక్ చేసి హెయిర్ అంతా చేసి వీ విల్ డూ ఇట్, ఇవాళ ఫినిష్ చేసి వెళ్దాం మేడం. సో డబ్బులు అనేది డబ్బులు ఇస్తే వచ్చి చేస్తారు, బట్ ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ హ్యావ్ నెవర్ సీన్. సో బికాస్ దట్ దిస్ లవ్ అండ్ దిస్ బ్లెస్సింగ్స్ విల్ బ్లెస్ యువర్ ఫిలిం. అబ్సల్యూట్లీ ఎవ్రీబడి, వీళ్ళందరూ సినిమా నచ్చితేనే, సినిమా ఇష్టం ఉంటేనే, మనుషులు నచ్చితేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఇదేదో కొంత హాయిగా, ఇదేదో కొంత మాయగా, ఇదేదో కొంత తీయగా, ఇదేదో కొంత చేదుగా, ఇదేదో కొంత లోతుగా, ఇదేదో కొంత ఎత్తుగా, ఇదేదో వింత జన్మలాగా ఉన్నది. అరే అరే తొందర 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 తొందరగున్నది ఎందుకనో. ఆశ 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 గుండెల్లో పదని సవ 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 సౌహలోన ఏదో మోర్ దెన్ నేను కిరణ్తో పోట్లాడడానికన్నా అనూప్తో పోట్లాడాను. ఒకసారి నాకు అనిపించేది మళ్ళీ ఫోన్ చేయాలంటే నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి ఉంటాడేమో అని చెప్పి ట్రైల్ వేసేదాన్ని. రింగ్ అయితే ఓకే బ్లాక్ చేయలేదు. సో నేను దాని ప్లేస్లో ఉంటే డెఫినెట్లీ బ్లాక్ చేసేదాన్ని. బెస్ట్ పార్ట్ విత్ అనూప్ అంటే గొడవ అయ్యి ఇమీడియట్లీ ఒక 2-3 days తర్వాత ఫోన్ చేస్తే చెప్పండి ఏంటి అది ఆర్ఆర్ అదేంటి ఎప్పుడు పంపిస్తున్నారు అంటే, ప్రీవియస్ గొడవకి సారీ చెప్పడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వడు. నాకు గుర్తుండదు. బెస్ట్ మెడిసిన్ గుర్తు లేకపోవడం బెస్ట్ మెడిసిన్. అబ్బాయి చేయి దాటిపోతున్నాడు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒట్టు ఒక్క ముక్కర్తో అయితే నన్ను మడత పెట్టి కొట్టు. కొత్తగా కనిపిస్తున్నావు, ఇప్పుడు ఇంకా నచ్చావు. తను నాకు నచ్చినట్టే అనిపించాడు. నచ్చినట్టు అనిపించడం ఏంటి? మీరు ఈ సినిమాని ప్రజెంట్ చేశారు కదండి, సమర్పించారు. దానికి కారణం ఏ చునియా వచ్చి టార్చర్ పెట్టేసింది, బి ప్రొడ్యూసర్స్ వచ్చి కాకా పట్టారు, సి సినిమా జెన్యున్గా నచ్చింది, డి ఏదో ఫోన్లే పిల్లలు కదా అని ఎంకరేజ్ చేద్దాం. ఇది ఆబ్వియస్ ఆన్సర్. సి సినిమా జెన్యున్గా నచ్చింది. ఫిక్స్ చేసి చూద్దాం సార్, ఫిక్స్ చేసి చూద్దాం సార్. ఫిక్స్ చేయండి. కంప్యూటర్ గారు రెడ్ రోజ్ పంపించారు. రెండో ప్రశ్న సార్, ఈ సినిమాలో అనూప్ మ్యూజిక్ ఎలా ఉంది? ఏ సోగ్గాడే చిన్న ఆయన కంటే అద్భుతంగా ఉంది, బి సోగ్గాడే చిన్న ఆయన కంటే దారుణంగా ఉంది, సి రెండు ఒకేలా ఉన్నాయి, డి అనూప్ ఎందుకో పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఈ ఆప్షన్స్ కి చెప్పడానికి మ్యాచ్ అవ్వట్లేదు. సోగ్గాడే చిన్న మ్యూజిక్ ఈ సినిమా మ్యూజిక్ జానర్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ వెరీ డిఫరెంట్ జానర్. అది పల్లెటూరి ఫిలిం మ్యూజిక్. సో ఐ కెన్ పుట్ ఇట్, సోగ్గాడే చిన్న అంత గొప్పగా ఉంది అనొచ్చు ఇన్ అ డిఫరెంట్ జానర్. సో దానికి ఏం ఆప్షన్ ఇస్తావు? ఇంకోటి ఇస్తావు? ఏబిసిడి. ఈ ఆప్షన్ ఒప్పుకుంటారా కంప్యూటర్ గారు? ఈ ఆప్షన్ ఈ ఒప్పుకున్నారు. ఈ ఫర్ ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆఖరి ప్రశ్న అండి, ఈ సినిమాలో లిరిక్స్ ఎలా ఉన్నాయి? ఏమాయ చేసేవి కంటే చాలా బాగున్నాయి, ఏమాయ చేసేవి కంటే దారుణంగా ఉన్నాయి, ఏమాయ చేసేవితో పోలిస్తే అసలు ఆ జోనర్ కాదు, డి అనంత్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది. డి ఏమాయ చేసావే మ్యూజిక్ నాకు వన్ ఆఫ్ మై, నేను అనంత్ నీకు చెప్పి మరి ఇంటర్వ్యూ కూడా చేశాను. ఎక్కడి నుంచి ఎలా రాసావు ఈ పాటలు, ఏం చేసావు అది. దట్ మ్యూజిక్ వాజ్ వెరీ కొంచెం మేబీ లిటిల్ మోర్ పోయిటిక్
కదా అవును సార్. ఆ సినిమాలో. ఇది మోర్ సిచ్యువేషనల్గా అది కూడా సిచ్యువేషన్ చునియా, బట్ ద లాంగ్వేజ్ యూజ్ చేసింది వెరీ ఇప్పుడున్న కలోక్యువల్, ఐ కెన్ సే ఇది మనం మామూలుగా వాడే పదాలు యూత్కి బాగా అర్థమయ్యే పదాలు. అండ్ సో దోస్ ఆర్ వెరీ పోయిటిక్ ఆర్ లాంగ్ లాస్టింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకు ఇందాక అన్నావే హిట్ అవేవి గుర్తుండేవి, అవి గుర్తుండిపోతాయి, ఇది హిట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. కోఇన్సిడెంట్లీ ఏమై చేసావే అండ్ పడేసావే సేమ్ డే రిలీజ్, అది అవును కోఇన్సిడెన్స్. సో పోయిటిక్ సినిమాలు హిట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం తప్పేం లేదు. February 26th పడేసావా ఇస్ కమింగ్ టు థియేటర్స్. తప్పకుండా వచ్చి చూడండి.